గోవింద సేవ సత్యభామ గారి గురించి ఈ వీడియో చేస్తున్నాను. ఎవరు తప్పుగా అనుకోకండి. ఆవిడ అభిమానిగా ఆవిడ వీడియోలు ఫాలో అవుతున్నాను కాబట్టి నాకు కొన్ని నచ్చని విషయాలు కనిపించాయి. అయితే సత్యభామ గారు 2 రోజులుగా నైట్ ప్యాంట్లతోటి పార్కుల్లో ఎక్సర్సైజులు చేస్తూ వాళ్ళ పిల్లలతో ఆడుకుంటూ పార్కులో కూర్చొని వీడియోలు చేయడం ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అయితే ఒక్కసారిగా నిన్న ఆవిడ వీడియో చూసి షాక్ అయ్యాను. అసలు సత్యభామ గారు అని గుర్తుపట్టలేకపోయాను. ఒక షార్ట్ వీడియో నా ముందే చక్కర్లు కొడుతూ ఉంది కానీ ఆవిడదనుకుని ఓపెన్ చేయలే. తర్వాత చూసేసరికి ఈవిడ సత్యభామ అని చెప్పేసి ఒక్కసారిగా షాక్ అయ్యాను. నా అలాగే చాలామంది కూడా షాక్ అయ్యారు. ఏంటి ఈవిడ ఒక్కసారిగా వేషం మార్చింది, ఈవిడ టీషర్ట్లు కూడా వేసుకుంటుందని చాలామంది ఆవిడ వీడియోల కింద కామెంట్లు కూడా పెట్టారు. గోవింద సేవ సత్యభామ గారు అని అనగానే పక్కన కృష్ణుడి బొమ్మ, వెనకాల భగవద్గీత పుస్తకాలు, కృష్ణుడికి సంబంధించిన పుస్తకాలు, అలాగే చక్కనైన వస్త్రధారణ, పొడుగు బొట్టు పెట్టుకుని చెవులకి బుట్టలు పెట్టుకుని ఒక చీరకట్టు మాదిరిగా ఆవిడ వస్త్రధారణ ఉంటుంది. ఆవిడ ఫోటో చూడగానే ఒక ట్రెడిషనల్గా ఒక సాంప్రదాయబద్ధమైన అమ్మాయిగా మన అందరికీ కూడా కనబడతారు. ఆవిడ వ్యూస్ రావాలని చెప్పేసి బూతులు మాట్లాడుతూ బూతు పదాలని తమ్నైల్స్లో పెట్టి పెట్టాల్సినంత అవసరం లేదు. గోవింద సేవ అని అనగానే ప్రతి ఒక్కరికి ఆవిడకి నోటెడే. ఎందుకంటే సాంప్రదాయబద్ధంగా చక్కగా ఒక మహాలక్ష్మిలాగా కనబడుతూ ఉంటారు. అలాంటి ఆవిడ ఈ రోజున ఒక్కసారిగా నైట్ డ్రెస్లో కనబడేసరికి అందరూ కూడా షాక్ అయిపోయారు. ఆవిడ వేసుకోవడం తప్పులేదు. ఆవిడ ఇష్టాలను కూడా చెప్పారు. ఇగో నేను నైట్ డ్రెస్లో పార్కుకి వచ్చాను, ఇక్కడ ఇన్ని ఎక్సర్సైజులు చేస్తూ ఉంటాను, అలాగే మెడలో మంగళసూత్రం కానీ బొట్టు కానీ దీని గురించి కూడా ఆవిడ పొద్దున మాట్లాడడం జరిగింది. చూడండి, ఆవిడ వీడియోలు మన 2 తెలుగు రాష్ట్రాల ప్రజలు చూస్తారు. ఎక్కువగా మన తెలుగు వాళ్ళకి మంగళసూత్రం అన్న బొట్టన్న చాలా సెంటిమెంటు. ఎక్కడ ఎంత దొంగలు కొట్టేస్తున్నారని చెప్పినా సరే మంగళసూత్రాన్ని మాత్రం ఎక్కడ కూడా ఎవరు తీరు. అంత సెంటిమెంట్ మన ఆడవాళ్ళకి. మంచి విషయాలు చెప్తూ ఉంటారు. చక్కగా పండగల గురించి కానీ, ఎవరన్నా ఏదన్నా స్వామీజీలు ఏదన్నా చెప్పారనంటే వాళ్ళ గురించి కానీ చక్కగా వివరిస్తూ, అమ్మ వాళ్ళు ఎవరో చెప్పారని మీరు నమ్మకండి, మీ శక్తి కొలది మీరు ఇలా చేసుకోండి, ఒకళ్ళ మాటలు పట్టించుకోకండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉన్నవాళ్ళు ఉంటారు, భర్తలు లేని వాళ్ళు ఉంటారు, భర్తలు ఉన్నవాళ్ళు ఉంటారు, రకరకాలుగా కుటుంబ సమస్యలతో ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. కాబట్టి పండగలు వచ్చినప్పుడు చక్కగా ఇలా చేసుకోండి, వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు నమ్మకండి అని మన ఆడవాళ్ళందరికీ కూడా ఆవిడ మంచి మంచి విషయాలను చెప్తూ ఉంటారు. అలాంటి గోవింద సేవ ఆవిడ ఈ రోజున ఒక్కసారిగా నైట్ డ్రెస్లో కనబడేసరికి కొంచెం ఎందుకో ఇదిగా అనిపించింది. అంటే నైట్ డ్రెస్ వేసుకోవడం తప్పు అని కాదు. ఇప్పుడు మేము ఉన్నాం, రోజు చక్కగా ఒక చీర కట్టుకుని మీ కళ్ళ ముందు కనబడుతూ ఉన్నాం. సడన్గా నైటీ వేసుకొచ్చి వీడియో చేసి మీకు అప్లోడ్ చేసామనుకోండి, చూడగానే మీరు ఏమనుకుంటారు, చిచి ఇదేంటి ఈవిడి ఒక్కసారిగా నైటీ వేసుకొచ్చింది, ఏ చీరలు లేవా, లేదా కట్టుకునే టైం లేదా అని మీరు అందరూ తిట్టుకుంటారా లేదా? మరి మేము కూడా ఆవిడని అభిమానించినప్పుడు రోజు ఒక సాంప్రదాయబద్ధంగా చూసే ఒక మహిళని ఈ రోజున అలా నైట్ డ్రెస్లో చూడాలని అంటే మాకు కూడా కొంచెం ఇబ్బందిగానే అనిపించింది. అంటే ఆవిడ వేసుకోవడం తప్పని అనట్లేదు. ఇంట్లో చేసేది ఇంట్లోనే చేయాలి, బయట చేసేది బయటే చేయాలి. ఆ విషయాలు మన అందరికీ తెలుసు. ఇప్పుడు ఇంట్లో నైటీ వేసుకుని ఎన్నో పనులు చేసుకుంటూ ఉంటాం. అవన్నీ వీడియోలు తీసి మనం ఇదిగో నేను ఇంట్లో ఇలా ఉంటానని చూపించడం కొంచెం అసభ్యకరంగానే ఉంటుంది కదా. ఇప్పుడు ఎవరన్నా మన ఇంటికి వస్తున్నారు అని అనుకోండి, మనం నైటీలో ఉంటే గబగబా నైటీ తీసి చీర కట్టుకుంటాం. ఎందుకు? అబ్బా వాళ్ళు ఎవరో వస్తున్నారులే, వాళ్ళ ముందు నైటీతో తిరిగితే బాగోదు అని మళ్ళీ వెంటనే మనం మార్చుకుంటాం. అలాగే మన కెమెరా ముందుకు మనం వస్తున్నాము, వేలల్లో ప్రేక్షకులు మనల్ని ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళకు కూడా మనం గౌరవాన్ని ఇవ్వాలి. వాళ్ళ ప్రేక్షకులు మన దగ్గర నుంచి ఏమి ఇష్టపడుతున్నారో అదే విధంగా మనం కూడా ఉండాలి. మనం కూడా ఆవిడ అసభ్యకరమైన తమ్నైల్స్ వీడియోల్లో పెడుతూ ఉంటే కొంచెం ఇదిగా అనిపించింది. దాన్నే మిగిలిన జనాలందరూ మగవాళ్ళు కూడా ట్రోల్ చేశారు. చాలామంది ఈవిడ గురించి డిబేట్లు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. మళ్ళీ వాళ్ళు పెట్టారని ఈవిడ మాట్లాడడం, ఈవిడ పెట్టిందని వాళ్ళు మాట్లాడడం, ఇలాంటి కాంట్రవర్సీలు అన్నీ కూడా జరిగాయి. ఆడవాళ్లే మీరే కదా ఈ రకంగా పెట్టారు, మేము మాట్లాడితే తప్పేంటని రివర్స్లో మగవాళ్ళు కూడా అనే పరిస్థితి. చిర్రావూరు గారి విషయం వచ్చినప్పుడు కూడా మేమందరం కూడా సపోర్ట్ చేసి సత్యభామ గారు కూడా మేము అండగా ఉండి ఆవిడకి సపోర్ట్గా ఉన్నాము. ఎందుకనంటే ఎక్కడ న్యాయం ఉంటే అక్కడే మాట్లాడతాం. ఎక్కడన్నా ఏదన్నా తప్పు జరిగిందనంటే ఎవరు తప్పు అనేది ఆలోచించే వాళ్ళకి సపోర్ట్ చేయడం జరుగుతుంది. ఈ రోజున ఎప్పుడు కూడా సత్యభామ గారి గురించి ఎప్పుడు మేము నెగిటివ్గా ఎప్పుడూ మాట్లాడలేదు, ఎప్పుడు వీడియోలు కూడా చేయలేదు, సపోర్ట్గానే చేసాం. కానీ ఈ రోజున ఎందుకనంటే ఆవిడని అభిమానించే వాళ్ళలో మేము కూడా ఉన్నాం. మాకు కొంచెం ఆవిడని చూడగానే కొంచెం ఏదోలాగా అనిపించింది. అది ఆవిడకి నచ్చి ఉండొచ్చు, ఆవిడ కంఫర్ట్ కోసం ఆవిడ నైట్ డ్రెస్సులు వేసుకోవచ్చు, నైటీలు వేసుకోవచ్చు, ఎవరైనా వేసుకోవచ్చు, మనం కూడా వేసుకుంటాం. కానీ వీడియోల్లో చూపించకుండా ఉంటే బాగుండేదని నాకైతే అనిపించింది. ఇంతకుముందు వీడియోలో వాళ్ళ పొలాలు, వాళ్ళ ఊరు ఇవన్నీ చూపించారు. సత్యభామ గారు అని అనగానే ట్రెడిషనల్గా కనబడతారనమాట. మంచి నామం పెట్టుకుని కృష్ణుడి బొమ్మ, భగవద్గీతలు ఇవే మనందరికీ తెలుసు. చూడగానే అవే కనబడాలి. ఒక భగవంతుడు పక్కన కృష్ణుడితో కనబడాలి. అంతేగాని ఇలా నైట్ డ్రెస్సులు వేసుకుని మెడలో మంగళసూత్రాలు లేకుండా, నుదుటిన బొట్టు లేకుండా, చెవులకి ఏమీ లేకుండా ఇలా చూసేసరికి జనాలకి చాలామందికి నచ్చలేదు. ఆవిడ అర్థం చేసుకుంటారని మేము ఈ వీడియో చేసాం. అంతే తప్ప ఆవిడ మీద ఏదో నెగిటివ్గా అనాలని, ఆవిడ ఏదో తప్పు చేసిందని, ఆవిడని ట్రోల్ చేయాలని ఇలా మాత్రం ఎవరు అనుకో
అనుకోకండి. అలాగే చాలామంది కామెంట్లు కూడా పెట్టారు, మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పినప్పుడు ముందు మనం పాటించాలి, ఈవిడ అందరికీ అన్నీ చెప్తారు కానీ ఈవిడ మాత్రం పాటించరని చాలామంది కామెంట్లు పెట్టారు. అది కూడా కరెక్టే అని అనిపించింది. మనం ఎవరికన్నా ఏదన్నా చెప్పినప్పుడు మనం కూడా పాటించాలి. ఒకవేళ పాటించడం కుదరలేదు అని అనుకోండి, అలాంటివి మనం వీడియోలో చూపించాల్సినంత అవసరం లేదు. మనం ఎవరికి చెప్పినా మంచి మాటే చెప్తాం కానీ చెడుని ఎక్కడ కూడా ప్రచారం చేయం. కాబట్టి మనల్ని చూసి ఎవరన్నా నేర్చుకుంటున్నారు, బాగుపడుతున్నారు అని అన్నప్పుడు అదే రూట్లో మనం వెళ్ళాలి కానీ మధ్యలో తీసుకొచ్చేసి ఏవేవో చేసామనుకోండి జనాలు ఇలాగే ట్రోల్ చేస్తారు. మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు మన 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళు, 2 తెలుగు రాష్ట్రాల మహిళలు. అంటే బొట్టుకు కానీ మంగళసూత్రానికి కానీ గాజులకు కానీ ఏదైనా సరే ఒక సెంటిమెంట్గా భావిస్తారు. దొంగోడు కొట్టేస్తాడమ్మా వేసుకెళ్ళకండి రోడ్డు మీద కానీ చెప్పినా సరే మన ఆడవాళ్ళు మంగళసూత్రం మాత్రం తీరు. హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు బంగారం వేసుకెళ్ళకండి అమ్మా, బంగారం కూడా అక్కడ కొట్టేస్తున్నారని చెప్పినా సరే హాస్పిటల్కి వెళ్ళినా సరే మంగళసూత్రాలు మాత్రం మన ఆడవాళ్ళు తీరు. అంత సెంటిమెంట్తో ఉంటారు. మీరు చెప్పినవి కొంతమందికి నచ్చచ్చు కానీ చాలా మటుకు ఆ విషయంలో నచ్చలేదు. ఇలాంటి కొన్ని విషయాల్ని సరి చేసుకుంటే బాగుంటుందని నాకైతే అనిపించింది. అలాగే వీడియోలో థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు బూతులు వాడకుండా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఎందుకనంటే సత్యభామ గారు 2 తెలుగు రాష్ట్రాల ప్రజలకి అందరికీ తెలుసు, 2 లక్షల పైన ఆవిడకి ఫాలోవర్స్ ఉన్నారు. ఒక్కసారి ఆవిడ ఫోటో కనబడగానే ఖచ్చితంగా క్లిక్ చేసి ఈవిడ ఏం వీడియో పెట్టారని చక్కగా చూస్తారు. ఆ థంబ్నెయిల్స్లో ఈ బూతులు పెడితేనే క్లిక్ చేస్తారు, ఈ బూతులు పెడితేనే వ్యూస్ వస్తాయని ఎప్పుడూ అనుకోవద్దు. మిమ్మల్ని ఫాలో అయ్యేవాళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని ఫాలో అవుతారు. కాబట్టి ఎవడో బూతులు వాడాడని వాడికి తగ్గట్టుగా మనం బూతులు వాడేమనుకోండి, వాడికి మనకి తేడా ఏముంది? వాడిని తిట్టినట్టే రేపు మనల్ని కూడా తిడతారు కదా. మొగాడు అన్నాడని మనం కూడా అవే బూతులు వాడేమనుకోండి, వాళ్ళకి మనకి తేడా ఏముంటుంది? కాబట్టి మనకున్న గౌరవాన్ని మనం కాపాడుకోవాలి. అలాగే ఎవరి చేత కూడా మనం వేలెత్తి చూపించుకునే పరిస్థితి రాకూడదు. మనం ఒక్కసారి వేలెత్తి చూపించామనుకోండి, మనం అన్న మాటలు కూడా అవతల వాళ్ళు కూడా వేలెత్తి చూపిస్తారు. కాబట్టి మన జాగ్రత్తలో మనం ఉంటూనే ఎదుటి వాళ్ళని ప్రశ్నించే విధంగా ఉండాలి. ఎవరన్నా తప్పు చేశామని అంటే సత్యభామ గారు ప్రశ్నిస్తారు అని అన్న ఇది అవతల వాళ్ళల్లో ఉండాలి. అంతేగాని మనం తప్పులు చేసి వాళ్ళకి మనం దొరికామనుకోండి, మనల్ని ట్రోల్ చేసేవాళ్ళు మనల్ని ట్రోల్ చేస్తారు. కాబట్టి మనం ఎవరికైనా ఒక మంచి మాటని చెప్పేటప్పుడు ఆ పద్ధతి, ఆ విధానం చక్కగా మనం రోజు ఎలా ఉన్నామో, మనల్ని మన ప్రేక్షకులు ఏ రకంగా ఇష్టపడుతున్నారో అలాగే మనం కూడా ప్రవర్తించాలి. ఏమాత్రం తేడా వచ్చినా సరే జనాలు మనల్ని ట్రోల్ చేసే పరిస్థితి. ఇంట్లో మనం ఎన్ని రకాలుగా ఉన్నా సరే అవి 4 గోడల మధ్య ఉండాలి తప్ప కెమెరా ముందుకొచ్చి జనాలు చూసే విధంగా మాత్రం ఎప్పుడూ కనబడకూడదు. ఒక మంచి పేరు రావాలనంటే ఎన్నో సంవత్సరాలు కష్టపడాలి. ఒక చెడ్డ పేరు రావాలనంటే ఒక్క వీడియోతో పోతుంది. కాబట్టి ఈ విషయాలన్నీ సత్యభామ గారు తెలుసుకుంటారని అనుకుంటున్నాము. ఇంకొకసారి థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు ఎక్కడా బూతులు వాడకుండా, అలాగే మాట్లాడేటప్పుడు కూడా డబుల్ మీనింగ్లు వచ్చేలాగా కొన్ని పదాలు నిన్న పార్కులో కూర్చున్నప్పుడు కూడా డబుల్ మీనింగ్ పదాలు అయితే మాకు వినపడ్డాయి. చూస్తే అనిపించింది, ఏంటి ఈవిడ ఈ రకంగా మాట్లాడుతున్నారు, జనాలు ట్రోల్ చేస్తారు కదా, ఇది తప్పు కదా, ఇలా మాట్లాడకూడదు కదా అని మాకు అనిపించింది. ఆవిడకి అది తప్పు కాదేమో కానీ జనాల ఇష్టాలను కూడా కొంచెం ఆలోచించండి. ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒకరి చేత వేలెత్తుకుని చూపించుకోకూడదు. మీ స్టైల్ ఏంటో, మీ పద్ధతి ఏంటో మొదటి నుండి చూస్తున్నాం కాబట్టి మీరు అదే విధంగా ఉండాలని మేమందరం కోరుకుంటున్నాం. 2 లక్షల మంది ఫాలోవర్స్ మీకు ఉన్నారు అని అంటే మీ మీద ఒక మంచి అభిప్రాయం ఉండబట్టే కదా. ఏంటి సత్యభామ ఇలాగైందని ఎవరూ మిమ్మల్ని అనకూడదు. కాబట్టి మీరు గౌరవప్రదంగా ఉండండి. థంబ్నెయిల్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టండి. అలాగే మాట్లాడేటప్పుడు కూడా కొంచెం డబుల్ మీనింగ్లు రాకుండా మాట్లాడండి. అలాగే మీరు ఈ నైట్ డ్రెస్సులు వేసుకుని మంగళసూత్రాలు లేకుండా ఇవి అవి చేసి చూపెడుతున్నారు కదా. చాలామంది అన్నారు, ఏ బంగారం దొంగోడు కొట్టేస్తారని అన్నప్పుడు పసుపు తాడు వేసుకుని రావచ్చు కదా, మొత్తం ఎందుకు తీసేయాలని ఈ రకంగా కూడా మాట్లాడారు. వాళ్ళకి అవకాశం ఎందుకు ఇవ్వాలి చెప్పండి? ముందు మనం పాటిస్తేనే మనం ఎవరికైనా చెప్పగలుగుతాం. అలాగే మీ ఇంట్లో మీ అత్తగారు వాళ్ళు ఒప్పుకోవచ్చు, మీ భర్త ఒప్పుకోవచ్చు. కొంతమంది మహిళలకి అలా మంగళసూత్రాలు తీస్తామని అంటే అత్తగారు వాళ్ళు ఒప్పుకోరు, భర్త ఒప్పుకోరు. కొన్ని సెంటిమెంట్లు వాళ్ళ కుటుంబాన్ని బట్టి వాళ్ళకు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలన్నీ గుర్తుంచుకోవాలి. సోషల్ మీడియాలో ఉన్నప్పుడు మనల్ని ఎంతోమంది ఫాలో అవుతూ ఉంటారు. పలానా వాళ్ళగా నేను ఉండాలని అనుకుంటారు. ముందు మనం కరెక్ట్గా ఉండి అప్పుడు వాళ్ళకి ఇలా ఉండండి అమ్మా అని మనం చెప్పాలి. కానీ మనమే ఈ రకంగా ఉన్నాం అనుకోండి, మన మాట అవతల వాళ్ళు ఎందుకు వింటారు? కాబట్టి మనం చెప్పే ప్రతి మాటని ముందు మనం పాటించాలి. ఈ విషయాలన్నీ సత్యభామ గారు గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాము. కొన్న మంచి పేరు పోగొట్టుకోకూడదని మేము కోరుకుంటున్నాము. గోవింద సేవ సత్యభామ అని అనగానే పక్కన కృష్ణుడి బొమ్మ, వెనకాల భగవద్గీతలు ఇవే మాకు కనబడాలి. నైట్ డ్రెస్సుల్లోనూ వాటిల్లోనూ కనబడితే మేము ఎవరం కూడా చూడలేకపోతున్నాం. మీ ఫాలోవర్స్ ఇష్టానికి మీరు గౌరవించి చక్కగా మీరు ఎప్పుడు ఉండే సత్యభామలాగా కనబడాలని మేమందరం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ రోజుకి ఇదేనండి. రేపు మళ్ళీ ఒక మంచి విషయంతో మళ్ళీ కలుద్దాం.